వంశీ గారితో మాట్లాడదాం. నమస్తే వంశీ గారు. వంశీ గారు నమస్తే అండి. వంశీ గారు, ఏంటి అసలు ఈ ఘటనని ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ ఘటనని చాలా బాధాకరమైన ఘటన ఇది. సార్ చెప్పినట్టు 46 కత్తిపోట్లు, కేవలం ముగ్గురు వచ్చారు. 46 కత్తిపోట్లు అంటే సగటున ప్రతి మనిషి 16 సార్లు పొడిచినట్టు. హత్యలు జరుగుతూ ఉంటాయి, ఆర్థిక లావాదేవీలు ఉంటాయి, రాజకీయ పరమైన అంశాలు కూడా ఉంటాయి. కానీ ఈ విధంగా పైశాచికంగా ఒక మనిషిని కత్తితో చంపడం, ప్రాణం పోయిన తర్వాత కూడా చంపడం అనేది మనం గమనిస్తే స్పష్టంగా ఇది పులివెందుల సాంప్రదాయం. కేవలం వైసీపీ హయాంలో ఇలాంటి హత్య రాజకీయాలు జరిగేవి దురదృష్టకరం. ఈ రోజు కూడా పాలన మారింది, ప్రజలు తీర్పిచ్చారు, శాంతియుత వాతావరణం నెలకొల్పాలన్న ఆశతో ఎంతో గొప్ప మ్యాండేట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధమైన దారుణమైన హత్యలు, విపరీతమైన కత్తిపోట్లతో హత్య రాజకీయం జరగడం అనేది చాలా దారుణమైన అంశం. ఇక ఈ అంశాన్ని తీసుకుంటే రేషన్ మాఫియా బియ్యం, దీనికి సంబంధించిన హత్య అని చెప్తున్నారు. కరెక్ట్ గా ఒక 3 నెలల ముందు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఎయిర్పోర్ట్ కి, కాకినాడ సీపోర్ట్ కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇదే విధంగా అక్రమంగా రేషన్ బియ్యం ఏదైతే ఉందో కేవలం ఇతర రాష్ట్రాలకే కాకుండా దేశాలు కూడా తరలి వెళ్ళిపోతున్న సంఘటనలన్నీ ఆయన వెలుగులోకి తీసుకొచ్చి ఈ విధంగా జరుగుతుంది. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ వాళ్ళు చేస్తున్న తతంగం కాదు, ఒక మాఫియాగా ఏర్పడ్డారు. వివిధ రాజకీయ పార్టీల్లో వివిధ రకాల ప్రజలందరూ, నాయకులందరూ సిండికేట్ గా ఫామ్ అయ్యి వీళ్ళందరూ ఈ రేషన్ బియ్యం అనేది కేవలం రాష్ట్రాలే కాకుండా దేశాలు కూడా తరలించే పరిస్థితి వస్తా ఉందని చెప్పి ఆ రోజు ఆయన నాదెళ్ల మనోహర్ గారితో పాటు వెళ్లి అత్యవసర తనిఖీ చేసి సీజ్ ద షిప్ అంటే అందరూ ఈయనేదో పోతున్నాడు, ఏదో హల్చల్ చేస్తున్నాడు, ఏదో హంగామా చేస్తున్నాడు, ఏదో రాజకీయంగా హైలైట్ అవ్వాలని చేస్తున్నాడు అని అనుకున్నారు తప్ప ఈ రోజు ఇది మరొక ఉదంతం. ఆ రోజు ఎవరి ప్రాణాలు పోలేదు. ఆ రోజు ఆ రేషన్ మాఫియా, అక్రమ సరఫరా దీని మీద కానీ లోతుగా పోలీసు యంత్రాంగం, అధికారులు, ఎవరైతే పౌర సరఫరాల శాఖ అధికారులు ఉంటారో వాళ్ళందరూ ఆ రోజే కానీ ఈ సిండికేట్ ఎవరు నిర్వహిస్తున్నారో, దీంట్లో ఎవరు కీలకమైన వ్యక్తులని ఆ రోజే గనక వాళ్ళు లోతుగా దర్యాప్తు చేసి ఉంటే గనక ఈ రోజు వీరయ్య చౌదరి గారి హత్యని మనం కాపాడుకోగలిగే వాళ్ళం. ఇది యథేచ్ఛగా జరుగుతుంది. రేషన్ మాఫియా పరంగా జరిగిన హత్య అనుకుంటున్నారా? ఎందుకంటే నిన్నటి వరకు ఒక లెక్క అయితే ఇప్పుడు ఈ రోజు వరకు కేసు ఇంకో మలుపు తిరిగింది. రేషన్ మాఫియా అంటున్నారు, రాజకీయ పరంగా హత్య జరిగింది అని అంటున్నారు, లేకపోతే భూ వివాదాల కారణంగా ఈ హత్య జరిగిందని మాట్లాడుకుంటున్నారు కదా. ఈ రోజు కేసు అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఏంటి అసలు రేషన్ మాఫియాని అప్పుడు కనుక మీరు అదుపులో చేసి ఉండకపోతే ఈ రోజు వీరయ్య చౌదరి చనిపోయే వాళ్ళు కాదు అని అనుకుంటున్నారు. ఖచ్చితంగా మీరేమని అనుకుంటున్నారా రేషన్ మాఫియా ద్వారానే జరిగింది అని? కర్ణుడి చావుకి 100 కారణాలు ఉన్నట్టు ఈ రోజు వీరయ్య చౌదరి గారి చావుకు కూడా 1,00,000 కారణాలు ఉండొచ్చండి. కానీ రేషన్ మాఫియా ఆ బియ్యం నుంచి స్టార్ట్ అయింది. వివాదం అనేది ఒక దగ్గర మొదలవుతుంది. ఆ వివాదం అనేది రాజకీయంగా అంటుకుంటుంది, ఆర్థిక పరంగా అంటుకుంటుంది, పర్సనల్ గా కూడా వెళ్తుంది. ఇప్పుడు ఈ రోజు వీరయ్య చౌదరి గారిని ఏదో ఒక రోజు మనసులో పెట్టుకుని ఆయన హత్య చేశారని అనడానికి లేదు. ఇది కొన్ని సంవత్సరాలుగానో కొన్ని నెలలుగానో వారి మధ్య జరుగుతున్న వైరం కారణంగానే వారు మాటు వేసి పక్కా ప్రణాళికతో నలుగురు పోయి అత్యంత కిరాతకంగా ఆయన్ని చంపడం జరిగింది. ఇది దశల వారీగా ఆయన్ని బెదిరించే ప్రయత్నం జరిగి ఉండొచ్చు. ఆయన్ని ఈ విధంగా మాఫియాలో నువ్వు తప్పుకోవాలని కానీ, లేదంటే నీ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని కానీ, లేదు రాజకీయ పరంగా అయితే తెలుగుదేశం పార్టీలో నీ వాణి నువ్వు జోరుగా వినిపిస్తున్నావు, కొంచెం నీ స్పీడ్ కు బ్రేక్లు వేసుకో అని వార్నింగ్ ఇవ్వడం కానీ, రకరకాలుగా సందేశాలు అటువైపు నుంచి వెళ్ళినప్పటికీ కూడా వీరయ్య చౌదరి గారు దేనికి తలగ్గకుండా ఆయన పందాలు ఆయన దూకుడుగా వెళ్ళడం కారణంగానే ఈ రోజు అలా మాట వినకపోతే, మీ దూకుడుతో మీరు వెళ్తే ఏ విధమైన స్థితి మీకు కలుగుతుందో నిరూపించడానికే వాళ్ళు మామూలుగా చంపలేదు. చంపడం అంటే మామూలుగా పేక్ కోసి వెళ్ళిపోవచ్చు, లేదా ఏదో కార్తో గుద్దెళ్ళిపోవచ్చు, ఏదో రకరకాలుగా చంపుతారు. కానీ అత్యంత కిరాతకంగా మళ్ళీ కోలుకోలేని విధంగా 48 కత్తిపోట్లు అంటే అది విన్న ఎవరికైనా, చూసిన ఎవరికైనా కూడా ఒళ్ళు గగురుపాటు పంపించే అంశం. ఇలాంటి పరిస్థితులు ఉంటాయా మనకు, ఇంకా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అని ఇప్పుడు సమాజమే మారిపోతా ఉందండి. రోజు రోజుకి మనం అభివృద్ధి చేసుకోవాలి, మంచి పనులు చేయాలి, పలానా రోడ్లు వేయాలి,
ఫలానా నీటి ప్రాజెక్టులు కట్టాలనేదంతా పోయి రౌడీజం రాజ్యం వెళ్తా ఉంది. ఈవెన్ యువతను కూడా చాలా కలుషితం చేసేస్తా ఉన్నారు. యువతను కూడా మీకు డబ్బులు ఇస్తాము, మీరు రౌడీజాలు చేయండి, మీరు గంజాయి కొట్టి హత్యలు చేయండి, మీరు పోయి ఎవరిని పడితే వాళ్ళ షాపులు ఎరగొట్టండి. ఒక విష సంస్కృతి మనకు నెలకొల్పడం వల్లే ఈ విధమైన దారుణమైన సంఘటనలు మనకు నెలకొల్పాలి. ఈవెన్ తిరుపతిలో తీసుకున్నా కూడా 4 రోజుల క్రితం ఇక్కడ కూడా కత్తిపోటుతో మా టీడీపీ కార్యకర్త ఒక అతన్ని ఆయన్ని పొడవడం జరిగింది. నేనేమంటాను, ఘర్షణలు ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు, ఆర్థిక పరంగా సామాజిక పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ ఏ విధమైన విభేదాలు ఉన్నప్పటికీ కూడా కత్తులతో దాడులు చేసుకోవడం, ఒక మనిషి ప్రాణాలు తీయడాలనేది సరైన సంస్కృతి కానే కాదు. ఈ సంస్కృతి ఖచ్చితంగా దీనికి అడ్డుకట్ట వేయాలి. పోలీసులు ఎవరైతే ఈ పని చేసినారో ఆల్రెడీ 3 గుర్తించారని చెప్తున్నారు. పరిటాల గోపి, ఇంకో షేక్ సర్వీస్, ఈ 3 మనుషుల్ని. వాళ్లే కాకుండా దీనికి సృష్టికర్త ఎవరు, వారి వెనకుండి నడిపిస్తున్నది ఎవరు? 700 ఫోన్ కాల్స్ వచ్చినాయి. 700 ఫోన్ కాల్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి సూచనలు వచ్చినాయి? వాళ్ళ ఎవరి దగ్గర నుంచి రూట్ మ్యాప్ వచ్చింది? వాడిని పట్టుకుని లోపలేసి కుల్లగొడిస్తే గాని మనకు సమాజంలో భయం అనేది ఉండదు. ఇలాగే చూసి చూడనట్టుగానే పోతా ఉంటే, మనం స్ట్రిక్ట్ యాక్షన్ గానీ తీసుకోకుండా ఉంటే ఇది ఏ పార్టీకి మంచిది కాదని మరోసారి చెప్తున్నాను. ఇది కేవలం ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పడం కాదండి. ఈ విధమైన హత్య రాజకీయాలు అనేది సరైన పద్ధతి కానే కాదు. ఏ విధమైన విభేదాలు ఉన్నప్పటికీ కూడా 46 కత్తిపోట్లు ఒక మనిషి కోలుకోలేని విధంగా ఇంత స్థాయిలో ఒక మనిషిని హత్య చేయాల్సిన అవసరం, ఏ రకమైన కారణాలు ఉన్నా కూడా, పర్సనల్ గా కారణాలు ఉన్నా కూడా, ఆర్థికపరమైన ఉన్నా కూడా ఈ విధమైన సంస్కృతి మంచిది కాదు. ఇది మన రాష్ట్ర అభివృద్ధికి కూడా మంచిది కాదు. ఈ రోజే కంపెనీలు మన వైపు చూస్తున్నాయి, అమరావతి వైపు చూస్తుంది. ఇప్పుడిప్పుడే మన నిర్మాణ రంగం మొదలైంది, పట్టాలు పెడుతుంది, రోడ్లు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి రోడ్లు వేసే ఈ తరుణంలో ఇలాంటి విష సంస్కృతి, ఇలాంటి సత్య రాజకీయాలు రాష్ట్రంలో కానీ జరిగితే ఏంద్రా ఇది బీహార్ ఆంధ్ర అనుకుంటారు. లాస్ట్ 5 సంవత్సరాలు ఈ విధమైన భయంతోనే ఎక్కడైతే మనం వ్యాపారాలు చేయాలో ఆ లోకల్ ఎమ్మెల్యేకి అణిగి మణిగి వాళ్ళ అడుగులు మరుగులెత్తి మనం వాళ్ళకు సలాంలు కొడితే తప్ప మన వ్యాపారాలు మనం సజావుగా చేసుకోలేమన్న భయంతోనే ఏ పరిశ్రమ మన ఆంధ్రప్రదేశ్ వైపు అడుగు చూడలేదు. ఈ రోజు ప్రభుత్వం మారింది, లా అండ్ ఆర్డర్ ఇప్పుడే గాడిలో పడుతుందన్న తరుణంలో మళ్ళీ భయాందోళనలు నెలకొల్పి, లేదు ఇంకా కూడా మా చేతుల్లోనే ఉంది. ఇంకా కూడా నేను కొన్ని చెప్తున్నానండి, పోలీస్ అధికారుల్లో కూడా కొంతమంది వైసీపీ నాయకులు కానీ ఆ ఆదేశాల మేరకు నడుచుకుంటున్న వారు ఉన్నట్టు మొన్నే కాకినాడలో కూడా వెళ్ళినప్పుడు స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పర్యటనకి వెళ్ళి కాకినాడ సీపోర్ట్ లో బియ్యం స్వాధీనం చేసుకునే దానికి పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఆ ఎస్పీనే రాలేదు. ఏం పనండి వీళ్ళకి? ఒక ఉప ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్తున్నాడు, ఏదో తప్పు జరుగుతుంది, అక్రమ రేషన్ బియ్యం రవాణా జరుగుతుంది, రాష్ట్రాలు దాటి దేశాల తరలి వెళ్ళిపోతుందని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు లోకల్ ఎస్పీ పోరా అండి ఎక్కడికి? ఇంకా ఏం మన సందేశం ఇస్తున్నట్టండి? పోలీసు వ్యవస్థ ఈ రోజు ఇలాంటి హత్య జరిగింది, ఎవడెవడు చేసినాడో వాళ్ళందరినీ తీసుకుపోయి లోపలేసి బొక్కలు ఎరగదంటే తప్ప మనకు సమాజంలో శాంతి అనేది నెలకొల్పదు. ఈ విధంగానే పోతా ఉంటే మనకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కి మనకు అర్థమే లేదు. 151 సీట్లు ప్రజలు మనకి ఇచ్చిన దానికి కారణం లా అండ్ ఆర్డర్, శాంతి, అభివృద్ధి, పరిశ్రమలు, హత్య రాజకీయాలు ఇవన్నీ అరికడతారు. ఒక మంచి వాతావరణంలో యువతకి మంచి ఉపాధి కల్పించే విధంగా, మంచి అభివృద్ధి జరిగే విధంగా పోతుందని ప్రజలు ఆశపడ్డారు తప్ప ఈ విధమైన ఘటనలు ఏ పార్టీ చేసినా నేను తీవ్రంగా పార్టీ తరపున. మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి.